పేదరికం తన లక్ష్యానికి అడ్డు కాదని నిరూపించాడు ఆ యువకుడు. కిక్ బాక్సింగ్ పై ఆసక్తితో ఖర్చుతో కూడుకున్నప్పటికీ తన ప్రతిభను కనబరుస్తున్నాడు వనపర్తికి చెందిన ఉదయ్. ఏకంగా జాతీయ స్థాయిలో 7 పతకాలు సాధించి ఒలింపిక్లో గెలవడమే తన లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా తనకిష్టమైన బాక్సింగ్ను వదలకుండా ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ బాక్సర్పై కథనం. వనపర్తికి చెందిన ఉదయ్కి ఇంటర్మీడియట్ నుంచే కిక్ బాక్సింగ్ పై ఆసక్తి పెరిగింది. ఉదయ్ తండ్రి కూలి పని చేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నప్పటికీ కుమారుడి ఆసక్తిని ప్రోత్సహించి శిక్షణకు పంపించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను గమనించిన ఉదయ్ ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్కు వచ్చి ఓ జిమ్లో కోచ్గా చేరాడు. తను సాధన కొనసాగిస్తూ జిమ్లో కొందరికి శిక్షణ ఇస్తున్నాడు. అలా ప్రారంభమైన ఉదయ్ కిక్ బాక్సింగ్ ప్రస్థానం జాతీయ స్థాయి వరకు వెళ్లింది. ఇప్పటి వరకు ఉదయ్ జాతీయ స్థాయిలో 7 బంగారు పతకాలు సాధించారు. ఒలింపిక్లో పతకం సాధించాలని లక్ష్యంతో సాధన చేస్తున్నప్పటికీ అందులో కిక్ బాక్సింగ్ లేకపోవడం ఉదయ్ని నిరాశపరిచింది. ప్రత్యామ్నాయంగా బాక్సింగ్ నేర్చుకుంటూ తన లక్ష్యాన్ని చేరుకోవాలని కఠోరంగా శ్రమిస్తున్నాడు. మొత్తం ఇప్పటి వరకు నేను ఒక స్టేట్స్తో పాటు మొత్తం 11 నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తాను. దాంట్లో నాకు 7 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. ఫుడ్ పరంగా తీసుకున్నా మంత్లీ 30,000 అవుతుంటాయి. ఎంత నా సప్లిమెంట్స్కి ఇవన్నీ నేను బాక్సింగ్ ట్రైనింగ్ చేస్తూ బాక్సింగ్ ట్రైనింగ్ చాలామంది కోచింగ్ ఇస్తూ కూడా నేను అమౌంట్ మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్స్కి కూడా ఒక్కొక్క కాంపిటీషన్ వెళ్ళాలంటే 1,50,000 to 2 lakhs దాకా అవుతున్నాయి. ఇదంతా కూడా నా ఫ్రెండ్స్ నా స్టూడెంట్స్ కానీ వీళ్ళ నుంచి నేను స్పాన్సర్షిప్ ద్వారా పొందడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రోత్సహించి అంటే ఇటువంటి క్రీడాకారులకి గవర్నమెంట్ ప్రోత్సహించి సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా ఎంతోమంది క్రీడాకారులు బయటికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. బాక్సింగ్ నేర్చుకోవడం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి జిమ్లో కొందరు యువకులకు ఉదయ్ శిక్షణ ఇస్తూ అవసరమైన డబ్బులు సంపాదించుకుంటున్నాడు. తనలాంటి నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. ఉదయ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన శిక్షణ ఇస్తున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ అసలుకి చాలా కష్టమై ఉండే అది ఎట్లా అనేది, కానీ ఎట్లా అంటే టెక్నిక్స్ నేర్పించి ఎలా నేర్చుకోవాలని బాగా నేర్పించండి. అసలుకి ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది నాలో. అయితే ఒక రోజు చేయలేకపోయినా పర్లేదు, నెక్స్ట్ డేకి తను మోటివేట్ బాగా చేస్తాడు. తనే ఇలా జిమ్లో అలా ఇన్స్ట్రక్టర్ లాగా జాయిన్ అయ్యి ఆ వచ్చిన డబ్బులు తర్వాత ఎలా మా ఫ్రెండ్స్ ఎవరితో ఇలా మ్యాచ్ ఉంది అంటే అలా హెల్ప్ చేయటము అలానే ఉంటుంది. నేను ఆయన దగ్గర 8 months నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నాకు ఆఫీస్ అవర్స్ చాలా డిఫికల్ట్గా ఉండేది. అయినా కూడా ఎంతో అడ్జస్ట్ చేసి నాకు దగ్గర ఉండి ట్రైన్ చేసేవాడు. ఆయన చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ కిక్ బాక్సింగ్ కోసం నేర్పిస్తున్నారు. ఆయన తెలంగాణ తరపున ఆయన వెళ్ళి ఎన్నో మెడల్స్ సాధిద్దామని అనుకుంటున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ కానీ ప్రైవేట్ ఎవరైనా వచ్చి స్పాన్సర్షిప్ చేస్తే బాగా పెర్ఫామ్ చేసి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో ఆయన బాగా మెడల్స్ తీసుకొస్తారు. ఇతడి పంచ్ పడితే ప్రత్యర్థులు బేజారు కావాల్సిందే. ఉదయ్ మనసు పెట్టి రింగ్లో దిగిండంటే విజయం దానంతట అదే. దాసోహం కావాల్సిందే. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే ఇతడి జీవిత లక్ష్యం. అది నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం, కోరుకుందాం. కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.